క్రైస్తవ మతంలోకి వెళ్ళిన వాళ్ళు మనిషి 5 కోల్పోతారు. 5 ఒకటే వచ్చేసి మానవత్వం, సాంప్రదాయం, సంస్కృతి, నైతిక విలువలు, జ్ఞానం. ఒక మనిషి నాశనం అవడానికి. ఒరే పోరంబోకు ప్రవీణ్, ప్రపంచానికి మానవత్వాన్ని బోధించిన మొట్టమొదటి గ్రంథం బైబిల్. మనుషులు సభ్యతగా ఉండాలని బోధించిన ఒకే ఒక్క గ్రంథం బైబిల్. ఒక్క మూఢనమ్మకం కూడా లేని నాగరికతను మానవ జాతికి నేర్పిన ఒకే ఒక్క మార్గదర్శకం బైబిల్. కంటి చూపుతో, హృదయ ఆలోచనతో కూడా తప్పు చేయకూడదని హెచ్చరించి ఉన్నతమైన నైతిక విలువలు నేర్పించింది బైబిల్. మనుషులంతా ఒక్కటేనంటూ సమానత్వాన్ని నేర్పించింది బైబిల్. దేవుడంటే నిన్ను చేసినవాడు, నీ బాధల్లో నిన్ను చూసేవాడు అంటూ ఆత్మజ్ఞానాన్ని నేర్పింది బైబిల్. దేవుడంటే తప్పులు చేసేవాడు కాదు, తప్పులు చెయ్యమనేవాడు కాదు అంటూ దైవజ్ఞానాన్ని నేర్పింది బైబిల్. నీ పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు ఏం నేర్పాయిరా? కులాల పేరిట మనుషుల్ని మొక్కలు చేశాయి. మోసాలు, వ్యభిచారాలు చేసేవాళ్లు దేవుళ్ళు అని నేర్పాయి. స్త్రీలను అసభ్యంగా, అవమానకరంగా మాట్లాడాయి. సూర్యుణ్ణి, చంద్రుణ్ణి రాహు మింగితే గ్రహణం వస్తుంది వంటి అజ్ఞానాన్ని నేర్పించాయి. క్రైస్తవ్యంలోనికి వస్తే మానవత్వం, సాంప్రదాయం, సంస్కృతి, నైతిక విలువలు, జ్ఞానం పొందుకుంటావురా? కోల్పోము. ఈ పిల్లలందరినీ సత్యంలోనికి రాకుండా ఆపాను అనుకుంటున్నావు. అది నీ అజ్ఞానం రా ఊరపంది. నువ్విలా చేసినందుకైనా దేవుడు వాళ్ళకి సత్యాన్ని చూపుతాడు. ఆమేన్.